ఇప్పుడు ఈ సరౌండింగ్ లో ఎక్కడ విడిచినా అపవిత్రం అయిపోతుంది కాబట్టి గుడి వాళ్ళు బయట ఒక చెప్పుల స్టాండ్ పెట్టారు కదా. అవును. మరి నువ్వు చెప్పులు స్టాండ్ లో పెట్టకుండా కింద ఎందుకు పెట్టావు? నా దగ్గర చిల్లర లేదు, అందుకే అక్కడ వదిలేశాను. 2 రూపాయల చిల్లర లేదు, నువ్వు గుడి గురించి దాని పవిత్రత గురించి నాకు చెప్తున్నావా? అంటే నీ అవసరానికి తప్పు చేసినా పర్వాలేదు కానీ నాకు మాత్రం నీతులు చెప్తున్నావా? ప్రపంచంలో ప్రతివాడు ఎదుటివాడికి ఉచితంగా చెప్పేది నీతులే. చూడు మాస్టారు, నీ బోడి సలహాలు నీ దగ్గరే పెట్టుకో. మనకే నీతులు చెప్తున్నాడు వీడు, నీతులు. చల్. వీడిక్కడికి ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు? నీకోసమే వచ్చాను స్వామి. వీడి చూపు పడితే పచ్చని చెట్టు కూడా మాడిపోతుంది. వీడి పీడ విరగడైంది అనుకున్నాను. వీడి ఈ ఊరొచ్చాడు. ఈ పరిస్థితుల్లో నేను వీడి కంట పడకూడదు. నేను కంపెనీ చైర్పర్సన్ అవ్వలేదని నా మీద ఎంతో సానుభూతి చూపించావు. ఇదే అవకాశంగా తీసుకొని నిన్ను నా దారిలోకి తెచ్చుకుంటాను. ఇదే నాకు మంచి అవకాశం. సార్ ఫోన్ చేస్తున్నారు. హలో సార్, చెప్పండి సార్. వర్ష, ఇప్పుడు నేను సార్గా ఫోన్ చేయలేదు, కృష్ణగా ఫోన్ చేశాను. ప్లీజ్ కాల్ మీ కృష్ణ. ఇంతకు ముందు కూడా చెప్పాను, కానీ నువ్వు ఇంకా అలాగే పిలుస్తున్నావు.
మన మధ్య ఈ దూరం అవసరం అంటావా వర్ష? ప్లీజ్. మీరు వద్దంటే నేను సార్ అని ఎందుకు అంటాను కృష్ణ? ఎస్, ఇదే నేను కోరుకునేది. ఈ పిలిపే నాకు కావాల్సింది వర్ష. నీతో చాలా మాట్లాడాలి, నీతో ఎన్నో పంచుకోవాలి. నువ్వు నేను తప్ప వేరే ఎవ్వరూ లేని చోటికి వెళ్దామా వర్ష? సార్ అది హే, నేనేమి నీతో తప్పుగా ప్రవర్తించను. నాకు నీతో మనసు విప్పి మాట్లాడుకోవాలనుంది. పైగా బాధలో ఉన్నాను కదా. అవును సార్, మీరే చైర్మన్ అవుతారని నేను కూడా అనుకున్నాను సార్. కానీ నా బాధంతా అదే వర్ష. ఇంట్లో ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోరు. ఒకవైపేమో డాడీ, మరోవైపు ఆ ప్రియ. నాకు పిచ్చెక్కుతుంది. అయ్యో ప్లీజ్ కృష్ణ, నువ్వలా ఫీల్ అవ్వద్దు. అందుకే వర్ష, ఒకరోజు మనం ప్రశాంతంగా గడుపుదాం. వస్తావుగా? నాకు ఇబ్బంది కలగదు అంటే తప్పకుండా వస్తాను సార్. ఏయ్, నీకేం ఇబ్బంది కలగదు. ఓకే సార్. థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే కృష్ణ. ఒసే వర్ష, వచ్చావే, పూర్తిగా నా దారిలోకి వచ్చేసావు. నీకోసం తొందరలోనే భజన్ లాల్ గెస్ట్ హౌస్ బుక్ చేస్తాను. కృష్ణ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అది నాకు అర్థమవుతుంది. నీలాంటి మంచి మనిషి ప్రేమని ఏ ఆడపిల్ల మాత్రం కాదనుకుంటుంది. నీ నోటి నుంచి వచ్చే ఐ లవ్ యూ అనే పదం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడో నీతో లవ్లో పడిపోయాను కృష్ణ. ఐ లవ్ యూ. ఇలా ఐ లవ్ యూ చెప్పి నీ ఒళ్ళో వాలిపోతాననుకుంటున్నావా కృష్ణ? మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. ఒక అమ్మాయి గురించి ఇంతలా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు సార్. యు ఆర్ ఎ ట్రూ జెంటిల్మన్. మీకోసం, మీరు మీ గోల్ రీచ్ అవ్వాలనే ఉద్దేశం కోసం మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అలా చూస్తున్నావు? నేను నిన్ను ప్రేమించడం ఏంటానా? నేను నీలాగే కృష్ణ. ఈ ప్రేమలు దోమలు నా ఒంటికి పడవు. నువ్వు నన్ను ట్రాప్ చేయాలని చూస్తున్నావు. నేను ఆల్రెడీ
నిన్ను ట్రాప్లోకి లాగేశాను. ఆ ప్రియాని అడ్డం పెట్టి ఆ సింపతితో నన్ను పడేయాలని నువ్వు కదల్లావు. నేనేదో అమాయకంగా నటించి నిన్ను నా దారిలోకి తీసుకురావడానికి ప్లాన్ చేశాను. హే, నీ వీక్నెస్లు అమ్మాయిలని తెలిసే నేనొచ్చి ఆఫీస్లో చేరాను. నీ దగ్గర ఇన్నోసెంట్గా నటించి నువ్వు నాకు లైన్ వేసేలా చేశాను. ఈ ఫోటోలన్నీ నీకోసమే రెడీ చేశాను. ఎప్పుడెప్పుడు నువ్వు నన్ను ఒంటరిగా బయటకు తీసుకెళ్తావా, నిన్ను ఎప్పుడు బుక్ చేస్తానా అని వెయిట్ చేస్తున్నాను. ఈ ఆధారాలన్నీ పెట్టుకుని నీ ఇంట్లో నీ భార్యగా ధర్మతేజ ఇంటికి కోడలనవుతాను. తన ఆస్తి అంతటికి యువరాణినవుతాను. నేను అకౌంట్స్ చూసుకోవడానికి రాలేదు, నీ అకౌంట్ సెట్ చేయడానికే వచ్చాను. నీ కంపెనీకి ఎప్పటికైనా చైర్పర్సన్ని నేనే. ఎర్ర రెడీగా ఉంది కృష్ణ, నువ్వు వచ్చి పడిపోవడమే ఆలస్యం. అయ్యో, ఏ రాము, త్వరగా రా, ఓపెన్ చేయి, త్వరగా రా. రాము, త్వరగా పోనివ్వు. ఓకే మేడం. వీడింక లేడు, మళ్ళీ తిరిగి రాడు అనుకున్నాను. ఎలా వచ్చాడు? మళ్ళీ ఏ తుఫాను సృష్టించాలని వచ్చాడు? అసలు వీడిని ఎందుకు తీసుకొచ్చావు భగవంతుడా? ఎంతకాలం ఇలా నా చేతికి చిక్కకుండా దాగుడు మూతలాడిస్తావు స్వామి? ఏ రోజుకైనా నాకు దొరకాల్సిందే కదా. ఇప్పటిదాకా నా బిడ్డల్ని నేను వెతుక్కుని వాళ్ళని చేరుకుంటే చాలు అనుకున్నాను. కానీ ఇప్పుడు వీడు కనిపించాడు. ఇది ఏ విపరీతానికి దారి తీస్తుందో ఏమో. స్వామి, నేనెందుకు వచ్చానో నీకు తెలుసు, నా మనసులో ఏముందో నీకు తెలుసు. అయినా అనుగ్రహించటానికి ఆలోచిస్తున్నావు స్వామి. అయినా ఎంతకాలం నీ భక్తులకే సహాయం చేస్తావు? నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. భగవంతుడంటే భక్తులకే కాదు, నాలాంటి రాక్షసులకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా స్వామి. వాడు రాక్షసుడని నీకు తెలుసుగా స్వామి, వాడెందుకు ప్రాణాలతో బతికించావు? పాపి చిరాయువు అంటారు. అంటే నేను చిరాయువుగా ఉండాలనేది నీ వరమే కదా స్వామి. నేననుకునేది సాధించేదాకా నేనెలా పోతాను? కలవాల్సిన వాళ్ళని కలిసి మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తాను. ఉంటాను స్వామి.
హలో 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 అయ్యో గురుగారు 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 ఏం కాలేదు కదా? ఏం కాలేదు. అంతా ఓకేనా? పర్లేదు. లేకపోతే కాసేపు కూర్చోండి. పర్లేదండి, పర్లేదు. సమయాన్ని కాపాడారు, చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తానండి. హలో గురుగారు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఏంటండి? ఏ ఊరు మంది? ఈ ఊరే సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని పట్టుకోలేదనుకోండి, ఏమయ్యేది? కింద పడి తల పగిలిపోయేదేమో. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ తలకి తగిన దెబ్బతో పాటు కాళ్ళకి చేతులకి కూడా కట్లు కట్టేసి ఓ 4 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంచి ఓ 1,00,000 బిల్లేసేవాళ్ళు. అవునా కాదా? అవును సార్. మరి ఇంత విలువైన సాయం చేస్తే మీరేంటి ఏదో సింపుల్ గా థ్యాంక్స్ అని ఒక మాట చెప్పి వెళ్ళిపోతున్నారు? మరేం చేయాలి? 1,00,000 రూపాయలు, దాంట్లో 10వ భాగం అంటే 10% అన్నమాట. ఒక 10,000 ఇచ్చుకోండి, సరిపోద్ది. 10,000? ఏ ఇవ్వవా? చేసిన సాయానికి ఇంగ్లీష్ లో 2 ముక్కలు థ్యాంక్స్ అంటే సరిపోతుంది అనుకుంటున్నావా? డబ్బులతే. డబ్బులా? ఏంటయ్యా నీ దౌర్జన్యం? నేనేమి నిన్ను సహాయం చేయమని అడగలేదే. నేనెవరు? ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. సరే, నువ్వు ఇవ్వలేదనుకో, ఇప్పుడు ఇలాగా నడుస్తూ పైకెక్కుతూ ఉంటావు కదా, నేను వెనకాల నుంచి కాలుతో ఒక తోపు తోస్తానన్నమాట. అప్పుడు మళ్ళీ కింద పడిపోతావు అనమాట. అప్పుడు మళ్ళీ సేమ్ హాస్పిటల్కి వెళ్ళాలి, 1,00,000 రూపాయలు బిల్లు కట్టాలి. వదిలే బాబు, నీతో నాకెందుకు తలనొప్పి? నువ్వు అడిగినంత నా దగ్గర లేదులే గాని. అవునా? సర్లే ఇవ్వు. ఎలా ఇచ్చేయండి. అడిగినంత లేదని చెప్పావు కదా, ఇంకా లెక్క పెట్టడం ఎందుకు చెప్పు. అది కాదయ్యా, స్వామికి. చూడండి, హుండీలో అయిపోతే స్వామి ఏమి అనుకోరండి. వెళ్ళి మొక్కుకోండి అన్నట్టు. అసలు నీరసంగా ఉన్నట్టున్నారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళి మొక్కుకోమ్మా. వెళ్ళిపో వెళ్ళిపో సరేనోడే. వెళ్ళిపో. మీరేంటి చూస్తున్నారు? మీరు పైకి, నువ్వు కిందకి. 1 2 3. వామ్మో స్వామి, లోకంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా స్వామి? అయ్య బాబోయ్. ఆహా, దేవుడా, ఇలా సాయం అడిగాను లేదో, అప్పుడే అలా మొదలెట్టేసావా? నువ్వు మామూలుడు కాదు. డబ్బుల కోసం శవాల్ని కూడా వదలని రాక్షసుడు ఇంత దూరం వచ్చాడంటే ఖచ్చితంగా నా కోసమే అయ్యుంటుంది. మాధవి, మాధవి, నేను చెప్పేది విను మాధవి. ప్లీజ్ మాధవి, ఇక్కడే ఉండు మాధవి. మాధవి, మాధవి, నువ్వు ఇక్కడే ఉండు మాధవి. నా మాట విను మాధవి. ఎందుకు ఉండాలి? నాకు ఒక్క రీజన్ చెప్పు. ఇక్కడుండి మీ వాళ్ళందరి చేత మాటలు పడాలా? నాకంత కర్మ పట్టలేదు. నేనిప్పుడు ఇంటికి వెళ్ళానంటే మా అమ్మ నాన్న నెత్తిని పెట్టుకుని చూసుకుంటారు. అది కాదు మాధవి. వాళ్ళకిష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని నన్ను రానివ్వరు అనుకుంటున్నావా? ఒక్కగానొక్క కూతుర్ని. నేనేం చేసినా మా అమ్మా నాన్నలు కాదనరు. ఇక్కడ ఉండి మీ వాళ్ళ చేత మాటలు పడే కంటే మా ఇంటికి వెళ్ళి మా అమ్మా నాన్నలు 2 మాటలన్నా వాళ్ళతోనే హ్యాపీగా ఉంటాను. బాయ్. మాధవి, మాధవి, ప్లీజ్ మాధవి. మాధవి, మాధవి, ప్లీజ్ నా మాట విను మాధవి. మాధవి, ప్లీజ్ నా మాట విను. కాస్త ఆగు మాధవి, కాస్త ఆగు మాధవి. మాధవి, ప్లీజ్ ప్లీజ్ మాధవి, నేను చెప్పేది విను. ఏంట్రా, ఏంటి గొడవ? తను ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటోందమ్మా. ఏమైందంట? ఏ లోటు లేకుండా అన్ని బాగానే అవుతున్నాయి కదా, ఇంకా ఏం కావాలంట? చూసావా చూసావా రవి, మీ నాన్నగారి మాటలు ఎంత వెటకారంగా ఉన్నాయో. ఆయనే కాదు, మీ అమ్మ, మీ చెల్లి అందరూ నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడారు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం, ఈ ఇంటికి తీసుకుని రావడం వీళ్ళకెవరికీ ఇష్టం లేదు. అందుకే పొద్దస్తమానం నన్ను ఆడిపోసుకుంటున్నారు. అందుకే నేను వెళ్ళిపోతాను. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. వదినా, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, అంతేకాని మేమేదో నిన్నన్నామని మా మీద నిందేసి వెళ్ళకు. ఇక్కడ ఎవరు నిన్ను ఏమీ అనలేదు. నువ్వే అందరినీ అపార్థం చేసుకుంటున్నావు. అనలేదా? మొన్న టీవీ కొన్నప్పుడు ఎన్నెన్ని మాటలు అన్నారు. నా సంతోషం కోసం నా భర్త టీవీ కొన్నాడని అక్కడికి మీ సొమ్మంతా ఎందుకు పెడుతున్నట్టు అని నోటికొచ్చినట్టు అన్నారు.
ఎవరు కావాలి? చక్రధర్.